హాయ్ గాయ్స్, మీకు నావెల్ రవికాంత్ గారి గురించి తెలుసా? అయితే మీరు ఈ బుక్ ఖచ్చితంగా చదవాల్సిందే. ది ఆల్మనాక్ ఆఫ్ నావెల్ రవికాంత్. మీరు వినే ఉంటారు, ఊబర్, ట్విట్టర్ అండ్ నోషన్ ఇలాంటి బిలియన్ డాలర్ కంపెనీస్లో ఇన్వెస్టర్ ఆయన. హీఈస్ నాట్ ఓన్లీ అన్ ఇన్వెస్టర్, బట్ ఆయన చెప్పే లైఫ్ ఫిలాసఫీస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో. నేను ఈ వీడియోని 5 పార్ట్స్ కింద తీద్దాం అనుకుంటున్నా. లైక్ ఈ బుక్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేసి మీకు ఒక సమ్మరీ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఈరోజు మనం ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వెల్త్ క్రియేషన్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈరోజు ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనీ వర్సెస్ వెల్త్. చాలామంది మనీ అండ్ వెల్త్ ఒకటే అనుకుంటారు, బట్ దెర్ ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. మనీ అనేది ఇట్స్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఈరోజు నా చేతి నుంచి నీ చేతికి ఇస్తాను, నీ చేతి నుంచి వేరే వాడి చేతికి ఇస్తాను, అండ్ దట్స్ మనీ. ఆన్ ది అదర్ హ్యాండ్ వెల్త్ వచ్చేసి మీరు పడుకున్నప్పుడు కూడా మీకు డబ్బు సంపాదిస్తుంది చూడండి, అదే వెల్త్ అంటారు. ఫర్ సపోజ్ మీరు ఒక ల్యాండ్ కొన్నారు అండ్ దట్ బికమ్స్ ఎ వెల్త్ ఫర్ యూ. అండ్ ఫర్ సపోజ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, నాలా, దట్ బికమ్స్ ఎ వెల్త్ ఫర్ యూ. అంటే స్టార్టింగ్ స్టేజ్లో కాదు, ఈవెన్చువల్లీ ఇట్ విల్ బికమ్ ఎ వెల్త్ ఫర్ యూ. మీరు పడుకున్నప్పుడు కూడా మీకు సంపాదించి పెడుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ వెల్త్ క్రియేషన్లో సెకండ్ పార్ట్ వచ్చేసి ప్రొటెక్టైజ్ యువర్ సెల్ఫ్. అంటే మీకు నచ్చిన ఒక స్కిల్ పట్టుకోండి అండ్ దానికోసం చాలా హార్డ్గా ఫైట్ చేయండి. లైక్ మీకు నచ్చిన ఒక స్పెసిఫిక్ స్కిల్ ఉంటుంది, అది మీ ఒక్కరి దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అలా మీ ఒక్కరి దగ్గర ఉంటుంది. అది పక్కన వాళ్ళకి ఎలా ఉండాలంటే చాలా కష్టంగా ఉండాలి, కానీ మీరు అది చేస్తున్నప్పుడు మీరు సాటిస్ఫై అవ్వాలి అండ్ మీకు అది చాలా నచ్చుతుండాలి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు నాకు మాట్లాడడం ఇష్టం అండ్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్, అండ్ నాకు బుక్స్ చదవడం ఇష్టం అండ్ ఐ స్టార్టెడ్ టు మేక్ సమ్మరీస్ ఆన్ దోస్ బుక్స్. ఇది పక్కన వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ నాకు చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే ఎలా అయినా హెల్ప్ అవ్వచ్చు. నా వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అయినా సరే ఐ విల్ బీ హ్యాపీ. ఈరోజు టాపిక్లో థర్డ్ పార్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ గేమ్స్ విత్ లాంగ్ టర్మ్ పీపుల్. ఆబ్వియస్ కదా, మీరు ఏదైనా గేమ్ ఆడండి, ఏ గేమ్ ఆడాలని చూసినా సరే లాంగ్ టర్మ్గా ఆడండి అండ్ లాంగ్ టర్మ్ పీపుల్ని పక్కన పెట్టుకోండి. సో దట్ యూ విల్ బీ పాజిటివ్ ఆల్ ద టైమ్ త్రూ అవుట్ ద జర్నీ. మీరు ఒక్క టైంలో కూడా నెగిటివ్గా ఆలోచించినా సరే ఆల్ దోస్ ఎఫర్ట్స్ విల్ బీ వేస్ట్ ఆఫ్ టైం అంతే. కాబట్టి లాంగ్ టర్మ్గా ఆలోచించండి అండ్ లాంగ్ టర్మ్ పీపుల్ని పక్కన పెట్టుకోండి. హైలీ పాజిటివ్ పీపుల్ పక్కన ఉంటే మీకు ఒక మోటివేషన్ వస్తుంది. మీరు లైఫ్లో ఏది చేయాలన్నా సరే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఆ పుష్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. యా, లాంగ్ టర్మ్ పీపుల్ పక్కన పెట్టుకోండి అండ్ లాంగ్ టర్మ్ గేమ్స్ ఆడండి. ఫోర్త్ పార్ట్ వచ్చేసి మేక్ మనీ వర్క్ ఫర్ యూ. అంటే మనీ కోసం మీరు పని చేయకూడదు, మీకోసం మనీ పని చేయాలి. వావ్, లైక్ ఇప్పుడు ఇలా చెప్పాను కదా అనేసి ట్రేడింగ్ స్టార్ట్ చేసేయండి. ట్రేడింగ్ బదులు యూ కెన్ డూ ఇన్వెస్టింగ్. ఎందుకంటే నేను కూడా మొన్న ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి అది లాస్లో ఉంది, అది వేరే విషయం. స్పెసిఫిక్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోండి. ఫర్ సపోజ్ నీకు ఒక పని ఇష్టం, ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు ఒక పని అంటే చాలా ఇష్టం అండ్ ఆ పని పక్కన వాడికి చాలా కష్టం, కానీ మీకు అది చాలా ఈజీ. ఇట్స్ లైక్ జుజుబీ. ఆ పని మీరు చేస్తూ మీరు ఆ క్రాఫ్ట్ని ఇంప్రూవ్ చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీరు సాటిస్ఫై అవుతూ అండ్ కొంత మనీ జనరేట్ చేస్తుంటే సమ్ డే యూ విల్ ఫైండ్ దట్ సక్సెస్. యూ డిజర్వ్ దట్ సక్సెస్. ఫర్ సపోజ్ మొన్న మా ఫ్రెండ్ నాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఈ స్పెసిఫిక్ నాలెడ్జ్ గురించి. ఇలా ఒకతను ఐఐటి ఖరగ్పూర్ నుంచి, ఐఐటి నాకు సరిగ్గా గుర్తులేదు, ఆ ఐఐటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనమాట ఆయన. అండ్ ఆయన డైరెక్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు అండ్ అక్కడ ఆ రోప్ సెట్టింగ్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అటు నుంచి ఇటు అదంతా ఆయన చూసుకునేవాడు అనమాట. అండ్ నువ్వు చూడు, ఇప్పుడు నువ్వే ఒక డైరెక్టర్ అనుకో, నువ్వు ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఎవరిని? ఇలాంటి సీన్స్ కానీ ఇలాంటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఉన్నాయంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యింది ఆయన్నే. అండ్ we have to build that type of specific knowledge so that మన దగ్గరికి ఒకరు వచ్చి మనకు ఒక జాబ్ ఆఫర్ చేస్తారు అండ్ ఆ పని మనకి చాలా ఇష్టం అండ్ మనం చాలా ప్రొఫిషియంట్ ఆ పనిలో. సో
ఆ పని కూడా మనకు నచ్చుతుంది అండ్ చాలా ఈజీగా వర్క్ అవుతుంది అండ్ మనీ చాలా ఈజీగా జనరేట్ అవుతుంది. హ్యాపీనెస్తో పాటు మనీని కూడా జనరేట్ చేస్తున్నాం. అంతకన్నా ఏం కావాలి? లాస్ట్ వన్ వచ్చేసి లెవరేజ్. లెవరేజ్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ టు జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్. ఓ ఏంది అసలు లెవరేజ్ అంటున్నావు, ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నావు, ఏంటవు అసలు? చెప్తా చూడండి. లెవరేజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఓనర్ అండ్ మీ కింద ఒక 10 మంది పని చేస్తున్నారు అండ్ వాళ్ళు మీరు చెప్పే పనులు చేస్తూ అండ్ మనీ జనరేట్ చేస్తున్నారు. డబ్బును వాళ్ళు పంచుకోవట్లేదు అండ్ మీకు తెచ్చి ఆ డబ్బు ఇస్తున్నారు. మీరు కొంత డబ్బు మీ పని వాళ్ళకి ఇస్తున్నారు. దట్ ఈజ్ లెవరేజ్ ఆఫ్ లేబర్. అంటే మీరు మీ కింద కొంతమందిని పెట్టుకోండి, వాళ్ళ ద్వారా పని చేయిస్తున్నారు అండ్ ఆ పని ద్వారా వచ్చే డబ్బుని మీరు తీసుకుంటున్నారు. దట్ ఈజ్ లెవరేజ్ ఆఫ్ లేబర్. అండ్ ఇలా వచ్చే డబ్బునే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు అసలు ఏ పని చేయకుండా చాలా తక్కువ పని చేస్తూ చాలా రిలాక్స్డ్గా ఉంటూ ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని జనరేట్ చేయడం. దట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. సో లెవరేజ్ని వాడుతూ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేద్దాం యాక్చువల్లీ. Yeah, that's it for today's video. Bye bye.